ఉమా గారు ఫస్ట్ క్వశ్చన్ ప్రజెంట్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ విల్ అంటారు కదా. దెన్ ఈ హ్యూమన్ బీయింగ్ కూడా ఆయన అంటే ఎవ్రీథింగ్ గాడ్ విల్ అయినప్పుడు మరి మానవుడు తన ఇష్టం వచ్చిన అనుసారం తను ఏదనుకుంటాడో తను చేసేటువంటి పనులు కూడా తను చేస్తూ ఉంటాడు కదా. మరి తను చేస్తున్నది కూడా భగవంతుడే నడిపిస్తాడు కదా. మరి దాన్ని గాడ్ విల్ ఎందుకు అన్నారు? గాడ్ విల్ ఉంటే ఇప్పుడు మానవుడు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఈ సంస్కారాలు సంథింగ్ ఇవన్నీ కూడా నడిపిస్తున్నాయి అని అంటారు కదా. కానీ ఆ ప్రారంభ కర్మ నడిపిస్తుంది అని అంటారు కదా. మరి భగవంతుడి ఇచ్చే ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు ఇలా మనిషికి వేరు వేరు సంస్కారాలు రావడం, లేదా వేరే వేరే ప్రారంభ కర్మలు ఉండటం, ఇలా హ్యూమన్ బీయింగ్ యొక్క విల్లింగ్ లేకపోతే విషెస్ ఏవైతే తనంతట తాను స్వేచ్ఛగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, మరి భగవంతుడి ఇచ్చ ఈ మానవుడి యొక్క ఇచ్చ మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది? జై బాబా సార్. ఓకే అండి, దీని గురించి బాబా ఏం చెప్పారంటే గాడ్స్ విల్ అండ్ ఫ్రీ విల్ అనే దాంట్లో అంతా భగవద్ ఇచ్చ అయితే గనక మన ఇచ్చ ఎక్కడుంది, మనం ఇచ్చ ప్రకారంగా మనం జీవిస్తున్నట్టుగా మనకు ఫీలింగ్ ఉంది, అది భగవంతుడి ఇచ్చ ఎలా అవుతుంది అనేది మీ ప్రశ్న, అంతే కదండి? అంతే సార్, అంతే సార్, ఎగ్జాక్ట్లీ. దీనికి బాబా ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక దూడని ఒక రాటకి కట్టేశారు. కట్టేసినప్పుడు ఆ తాడు యొక్క పొడవు 10 మీటర్లు ఉందనుకుందాం. 10 మీటర్లు ఉంటే ఈ 10 మీటర్లు వృత్తంలో అది శుభ్రంగా ఫ్రీగా తిరగచ్చు. ఎక్కడ ఏ గడ్డి కావాలంటే ఆ గడ్డి తింటుంది. ఫుల్గా ఫ్రీడమ్ ఉంది. పోనీ 10 కాకుండా పోనీ 100 మీటర్లు అనుకుందాం, లేదా 1000 మీటర్లు 1000 మీటర్ల తాడుతో కట్టామనుకుందాం ఇంకా సులువుగా ఉండటం కోసం. అప్పుడు దూడకి ఏంటంటే, నాకు చాలా ఫ్రీడమ్ ఉంది, నేను ఏది చేయాలంటే చేయొచ్చు, నేల మీద గడ్డి తినాలంటే తినచ్చు, లేకపోతే గట్ల మీద ఉన్నటువంటి గడ్డి తినచ్చు, నాకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది అని అనుకుంటుంది. కానీ అది ఈ 1000 మీటర్ల తాడుతోటి బంధింపబడి ఉన్నది. ఆ 1000 మీటర్లు దాటి దానికి ఫ్రీడమ్ లేదు. ఈ 1000 మీటర్ల వ్యాసార్థంలోనే దానికి ఫ్రీడమ్ ఉంది. అంచేత అలాగే ఈ 1000 మీటర్ల తాడుతో ఉన్నటువంటి దూడకి నేను ఎక్కడికి పడితే అక్కడ తిరిగేయచ్చు, ఎక్కడ పడితే అక్కడ తినేయచ్చు అనేటువంటి ఫీలింగ్ ఎలా ఉందో, మనము ఈ ప్రారంభ కర్మల ద్వారా చేసుకునేటటువంటి పనులన్నీ కూడా అలాగే ఫీల్ అవుతాం. ఇదంతా మనమే చేసేస్తున్నాం అని అనుకుంటాం మనం. కానీ ఇది భగవంతుని యొక్క ఇచ్ఛలో ఇది ఒక భాగం మాత్రమే. అల్టిమేట్ గా ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. విజయవాడ నుంచి మన హైదరాబాద్ చేరాలనేది భగవంతుని సంకల్పం అనుకోండి. భగవంతుని సంకల్పం లేకపోతే, సపోజ్ హైదరాబాద్లో ఏదో కార్యక్రమం ఉంది, బాబా కార్యక్రమం సహవాసం ఉంది, వెళ్దామని అనుకున్నాం మనం. భగవంతుని సంకల్పంలో మనం వెళ్ళాలని ఉంది. అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ ట్రైన్లో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, సైకిల్ మీద వెళ్ళొచ్చు, అనేక చాయిసెస్ ఉన్నాయి మనకి. లేదంటే బస్సులో వెళ్ళాము, బస్సులో వెళ్తే బస్సులో ఎక్కడో టైర్ పంచర్ అయింది, అక్కడ దిగిపోయాము, అక్కడి నుంచి మళ్ళీ క్యాబ్ కట్టించుకున్నాము, క్యాబ్ కట్టించుకుని మొత్తానికి ఎలా అయితే చేరిపోయాం. సో మనకి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కనుక మనకి ఏమంటుందంటే, ఐ హ్యావ్ ఎ ఫ్రీడమ్. నాకు ట్రైన్లో కానీ, ఫ్లైట్లో కానీ, సైకిల్ మీద కానీ, నడిచి కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నాకు ఏదైనా చేయగలను, నాకు నా స్వేచ్ఛ నాకుంది అనే ఫీలింగ్ మనకుంటుంది. అసలంటూ భగవంతుని విల్లులో మనం హైదరాబాద్ వెళ్ళాలని లేకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అది జరగదు. ఆయన విల్లులో ఉంటే గనక సైకిల్ టైర్ పంచర్ అయినా, కార్ టైర్ పంచర్ అయినా, ఏది జరిగినప్పటికీ కూడా మనం అక్కడికి వెళ్ళటం అనేటువంటి జరుగుతుంది. ఈ చాయిస్ ని మనం ఫ్రీ విల్ అంటున్నాం. మనకున్నటువంటి చాయిస్ ఎన్ని రకాలుగా హైదరాబాద్ చేరవచ్చు అనే దాన్ని ఫ్రీ విల్. అసలంటూ మనం అక్కడికి వెళ్ళగలమా లేదా అనేది గాడ్స్ విల్. గాడ్స్ విల్ అంటూ ఉంటే గనక మనం ఏ విధంగా బయలుదేరినా కూడా మనం అక్కడ చేరతాం. ఆయన విల్లే లేకపోతే గనక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడికి వెళ్ళడం అనేది జరగదు. క్లియర్ అండి? క్లియర్ సార్.
ఇది అంటే ఒక మంచి విషయంగా చెప్పుకున్నారు. కానీ మనకొచ్చేటువంటి కష్టాలు, నష్టాలు ఇవన్నీ కూడా మరి అది కూడా గాడ్ విల్లేనా? ఎవ్రీథింగ్. ఈ మనకు జరిగేటువంటి యావత్తు కష్టాలు, నష్టాలు, బాధలు హ్మ్. కొందరు అంటుంటారు నాకే ఈ బాధలు ఎందుకొచ్చాయి అని అంటుంటారు కదా! అవి కూడా భగవంతుడి ఇచ్చ ద్వారానే జరుగుతుందా? ఈ యావత్తు విశ్వంలో జరిగేది ప్రతీదీ కూడా భగవదీచ్ఛ ప్రకారమే జరుగుతుంది. ఎ లీఫ్ విల్ నాట్ క్వివర్ వితౌట్ మై విల్ అని చెప్పారు. నా ఇచ్ఛ లేకుండా ఒక ఆకు కూడా కదలదు అని చెప్పారు. అందుచేత ఈ యావత్తు విశ్వంలో జరిగేటటువంటి విశ్వ కార్యక్రమం అంతా కూడా భగవంతుని విల్ ప్రకారమే జరుగుతుంది. కానీ ఆ జరిగే దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటానికి మనకి అనేక ఆప్షన్స్ ఎలా అయితే ఉన్నాయో, మన జీవితాన్ని మనం జీవించటానికి మనం అనేక రకాలుగా జీవించవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ కనిపించేటప్పటికి మనకి ఫీల్ ఎలా వస్తుందంటే నాకు ఫ్రీడమ్ ఉంది, నేను ఇది చేయొచ్చు, అది చేయొచ్చు, లేదంటే ఇంకోటి చేస్తాను, ఐ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్ అనే ఫీల్ ఉంటుంది మనకి. బట్ అల్టిమేట్ గా ఎంటైర్ యూనివర్స్ లో జరిగేదంతా కూడా గాడ్స్ విల్ ప్రకారమే జరుగుతుంది. కష్టాలు ఎందుకు వచ్చాయి అంటే అది మన స్వయంకృత అపరాధం. మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి మన మానవ జీవితం యొక్క అనుభవం ఉంటుంది. ఈ మానవ జీవితంలో మనం ద్వంద్వాలని రెండిటిని అనుభవిస్తాము. అందులో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది.